పద్ధతిలో ఒక డిసిప్లైన్ లో ఉంచేవారు గురువులు. ఆ విధంగా గురువులు ఉంటున్నారు. అయితే ఈ రోజు స్కూల్స్ లో నేను ఫస్ట్ టైం ఈ స్కూల్ పోగొట్టడం కాదు, అటువంటి స్కూల్ ఈ రోజు ఇక్కడ చూస్తున్నాను. మురళీనగర్లో ఆల్ఫాబెట్ స్కూలు, అలాంటి స్కూలు నేను ఫస్ట్ టైం అయింది. ఎందుకంటే ఇక్కడ విద్య కన్నా వినయానికి, డిసిప్లైన్కి, శాస్త్రానికి, గురువులకి ప్రాధాన్యత ఎక్కువ. అది గ్రేట్. ఆవిడ సరస్వతి కటాక్షిస్తే పుట్టిన మనిషి. లేకపోతే ఈరోజు అంతా రకరకాల స్కూల్స్ నేను యోగా చెప్తాను. అన్ని స్కూల్స్లో ఎంతమంది స్ట్రెంగ్త్, ఎంతమంది ఇది లేదు అంటే అందువల్ల సరస్వతి కటాక్షం ఎక్కడ ఉంటుందో ఆ కటాక్షంతో చుట్టూ ఆరా అని అంటారు యోగా. ఆరా అంటే ఇలా ఒక ఆలోచన, ఇలా చుట్టూ మనిషి చుట్టూ అంటే మనకి మైండ్ అనేది ఉండదు. యాక్చువల్గా మన మైండ్ అనుకుంటా ఇది నా మైండ్, ఈ మైండ్, ఎవరి మైండ్ ఉండదు. టోటల్ మైండ్ ఒకటే ఉంటుంది. ఈ మన ఆలోచనలు ఉంటాయి కదా, ఈ ఆలోచనలకి ఆ టోటల్ మైండ్తో రకరకాల ఆలోచనలు ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలకి ఈ ఆలోచన వెళ్ళి ఇదే భగవంతుడి ఆశీర్వాదం పొందితే వచ్చే స్కూలే ఇది. మీకు అర్థం కావట్లేదు. భగవంతుని ఆశీర్వచనం వల్ల తెలుస్తుంది. ఈరోజు ఇంతమంది ఆవిడ దీంట్లో మనం ఎంతమంది ఉన్నామంటే ఆవిడ తాలూకా సంకల్పం అంత గొప్పది. ఆ సంకల్పం వల్లే మనందరం కూడాను ఒక్క సంకల్పంతో మిగతా వాళ్ళంతా వచ్చింది. అంటే అంత గొప్ప సంకల్పం. ఆ సంకల్పంతోనే స్కూల్ వచ్చింది. ఈరోజు స్కూల్లో ఈ పిల్లలు చదువుకుంటున్నారు, టీచర్లు పనిచేస్తున్నారు. మనం అందరము అక్కడ ఈ స్కూల్ని గొప్ప స్కూల్గా తీర్చిదిద్దడమే మన తాలూకా ముఖ్య ఉద్దేశం. అంతకన్నా ఎంతకైనా స్కూల్స్ నేను చాలా స్కూల్ చూస్తాను, ఎక్కడ ఇటువంటి స్కూల్ లేదు. అంటే గొప్ప పొగట్టం కాదు, అది ఎంతకాలం సిలబస్ ఎప్పుడు చెప్పేద్దామా, ఎప్పుడు గెట్అవుట్ చేసేద్దాం అంతే. సిలబస్ అయిందా లేదా, సైన్స్ అయిందా, సోషల్ అయిందా, లేకపోతే మ్యాథ్స్ అయిందా, ఇంగ్లీష్ అయిందా, ఎంతవరకు వచ్చింది, మార్కులు ఎంతవరకు. మార్కులు ఏం చేసుకుంటారు, మనిషి స్వాధ్యాయం. అంటే యోగాలో యమ నియమ అని ఉంటాయి. యమ అంటే ఆ యమలో అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, హింసించకూడదు. ఏంట్రా హింసించకూడదు, ఇంకేం చేయకూడదు. ఎవరు వస్తువు ఎవరేమిస్తున్నారు తీసుకోకూడదు, ఇది బ్రహ్మచర్యం. తర్వాత నియమాలు ఏంటి, శుభ్రంగా ఉండాలి, తపస్సు చేయాలి, సంతోషంగా ఉండాలి, స్వాధ్యాయం నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియాలి. ప్రతి కార్యక్రమం ఈ రోజు వరకు జీవే సాధించాలి. ఈ రోజు వరకు ఇప్పటి వరకు అనుకుంటారా అది జరిగిపోతుంది. భగవంతుడి కాదు బ్లెస్సింగ్స్ లేకపోతే ఏది జరుగుతుంది. భగవంతుడి యొక్క దీవెన మన మీద ఉంటేనే అది జరుగుతుంది. ఈరోజు మీరందరూ వచ్చారు, ఎంత తెలుసా, ఎంత ముఖ్యమైన రోజు తెలుసా మీకు? తెలియదు. చిన్నోళ్ళు ఏదో చేస్తారు, పూజ టీచర్ అనుకుంటారు, గురువుగారు ఏదో చెప్తున్నారు అనుకుంటారు. కానీ చాలా ముఖ్యమైన రోజు, చాలా గొప్పదైన రోజు. నా చిన్నప్పుడు మేము టీచర్స్ తెచ్చేవాళ్ళు, ప్రతిరోజు ఇప్పుడు నమస్కారం చేసేవాళ్ళు. గురువు గారికి పాద నమస్కారం చెయ్యాలి, గురువుకి నమస్కారం చెయ్యాలి, తాతగారికి, అమ్మకి, తల్లిదండ్రులకి, అమ్మకి, నాన్నకి, ఏ రోజైనా సరే మనం పాద నమస్కారం చెయ్యాలి కదా. అంటే వాళ్ళు ఏమిస్తారు మనకి, ఆయన ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సంపదలు ఎడబాయకుండా కాచి రక్షిస్తారు. వాళ్ళ యొక్క జీవనంతో అంతటి మహత్తరమైన రోజు రోజు మనం భగవంతుడు ఎప్పుడు కూడా, భగవాన్ ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. ఏదో దేవుడిని దండం పెట్టుకుంటూ ఉండాలి, నిరంతర నామస్మరణలో ఉండాలి. మీకు తెలియదు, చెప్పిన వాళ్ళు వినాలి, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఇవన్నీ వినాలి. వినడం
మూర్తి. ఈయనెవరు? గణేశ. గం గణపతే నమః. మరి ఈయనెవరు? గౌతమ్ బుద్ధ. ఆడు చెప్పిన జ్ఞానాన్ని నిరంతరం మనం పాటించాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం గురుగారికి పాల్గొంచాలి. ఎలా చేస్తున్నామో చూడండి. పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా కనపడినా ఏం చేయాలి? చేతులు ఎత్తి నమస్కరించాలి. మన స్కూల్లో ప్రతిరోజు చేయాల్సిన విషయం ఏంటి తెలుసా? చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. ఎలాగ చూపించాలి? ఎలా ఎలా ఎత్తి ఎవరు పెద్దవాళ్ళు కనపడి ఏం చెప్పాలి? చేతులు రెండు జోడించి నమస్కారం అండి చెప్పాలి. సంస్కారంగా చెప్పాలి. చెప్పండి, నమస్కారం అండి. చెప్పండి, నమస్కారం. చెప్తారా? మరి రోజు చెప్తారా నమస్కారం? మంచి పిల్లలు మీరు అందరూ, చాలా మంచి పిల్లలు. మీ అందరికీ చాక్లెట్స్ కావాలా? చాక్లెట్స్ కావాలన్నా, చక్కని మంచి హెల్తీ కావాలన్నా ఏం చేయాలి? రోజు నమస్కారం చేయాలి. చేస్తారా? మరి గుడ్ మార్నింగ్ చెప్పాలి, నమస్కారం చేయాలి. వాళ్ళకి వినయంగా ఉంటుంది. ఏమా వింటారు కదా? మేడం గారు ఒక శ్లోకం చెప్తూ ఉంటారు, పాల్గొంటారు.